సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నది పుష్కరాలు ఈ నెల 15వ తారీఖున మొదలై ఈ నెల 26వ తారీఖుతో సమాప్తమవుతాయి. మన పురాణాల ప్రకారము ప్రతి 12 సంవత్సరాలకు ఒక నదిలో పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. బృహస్పతి వివిధ రాశుల్లో ప్రవేశించినప్పుడు జరిగే ఈ పుష్కరాలు ఈ సంవత్సరము బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతీ నదికి పుష్కర కళ సంతరించబడింది. సరస్వతీ నది హిమాలయాల్లోని శివాలిక్ పర్వతాల్లో, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో మన అనే ప్రాంతంలో ఆవిర్భవించింది. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంగా విలాసిల్లుతుంది. సరస్వతీ నది ఒకప్పుడు జీవనదిగా ఉండేది. కాలగర్భంలో ప్రకృతిలో భౌగోళికంగా జరిగిన ఎన్నో మార్పుల వలన సరస్వతి నది అంతర్ధానమైంది. ఈ పుష్కరాలు దక్షిణ భారతదేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి, సరస్వతి నది త్రివేణి సంగమంగా పుష్కరాలు మొదలయ్యాయి. మహాభారతంలో సరస్వతీ నదిని వేదానాం మాతృం పశ్య, వేదాలకు తల్లి వంటిది అని కీర్తించడం జరిగింది. వేదవ్యాసుడు మహాభారతం రాసే ముందు సరస్వతీ నదిని ఉపాసించాడని ప్రతీతి. హరప్పా నాగరికత కూడా సరస్వతీ నది సమీపంలో జరిగిందని చరిత్రకారులు చెప్తుంటారు. సరస్వతీ నదిని దేవలోకం వారు క్షీరవాహిని అని కూడా పిలుస్తారు. ఎంతో పవిత్రమైన సరస్వతీ నది పుష్కరాలు కాళేశ్వరంలో జరగడము, మంచిర్యాల నుండి 62 కిలోమీటర్లు మరియు కరీంనగర్ నుండి 34 కిలోమీటర్లు, వరంగల్ నుండి 120 కిలోమీటర్లు ఈ కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో పుష్కర స్నానం చేయడంతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయాన్ని సందర్శించడము గొప్ప అనుభూతి. యమధర్మరాజు మరియు శివుడు ఒకే పానవట్టం మీదున్న అద్భుతమైన క్షేత్రము కాళేశ్వరము.